ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. ఈమె జగన్ పైన నిప్పులు జరుగుతున్న ప్రజల కోసం ప్రభుత్వం పైన జరగట్లే. ఈ గమ్మత్తేందంటే జనాలలో 5,00,00,000 మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం అర్థం కావట్లే. ఈమె మాట్లాడే ప్రతి ప్రశ్న, ప్రతి మాటకి క్వెషన్ మార్కే జనాలలో. ప్రజల మెదళ్లలో అనేక ప్రశ్నలున్నాయి షర్మిల వ్యవహార తీరుపైన. ఒక పొలిటికల్ పార్టీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు. ఆమె ఏం మాట్లాడాలి? ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలేంది? ప్రభుత్వం ప్రజల తాలూకా హామీలను ఎందుకు నెరవేర్చట్లేదు? అది తల్లికి వందనం గానీ, రైతు భరోసా గానీ, పెన్షన్లు గానీ, ఏది బీసీలకు 50 సంవత్సరాలు నిండితే పెన్షన్లు గానీ, మహిళలకు ఇస్తున్న 18,000 మహిళా నిధి గానీ, ఇట్లాంటి వాటిపైన ఆమె ప్రశ్నించాల. ఆమె ఇది వదిలిపెట్టింది. మొత్తానికి ప్రభుత్వాన్ని ప్రొటెక్ట్ చేసే కార్యక్రమం చేస్తుంది. ఆ జగన్మోహన్ రెడ్డి అట అసెంబ్లీకి వెళ్ళకపోతే దమ్ము లేకపోతే రాజీనామా చేయండి. ఆయన రాజీనామా చేస్తారా లేదా ప్రజలకు చూసుకుంటారు. ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదు. ఇవాళ అనేక ప్రజా సమస్యలున్నాయి. మీరు ప్రజా సమస్యల పైన మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకటే స్క్రిప్ట్ బయటకు వస్తుంది. మీ నోటి నుంచి వాళ్ళ నోటి నుంచి వచ్చిన మాటలే మీ నోటి నుంచి వస్తున్నాయి అనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకున్నారు. ప్రజలు అది కోరుకోవట్లే మిమ్మల్ని. మీ నోటి నుంచి ప్రజల గురించి మాట్లాడాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వానికి వంతపాడి జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడాలని కోరుకోవట్లే. జగన్మోహన్ రెడ్డి విమర్శించాలని ప్రజలు కోరుకోవట్లే. ప్రజలు కోరుకునేది ప్రజల గురించి మాట్లాడాలి, ప్రజల కోసం ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరుకుంటున్నారు. మీరు ఏ ఒక్కరోజు ప్రజల కోసం ప్రభుత్వాన్ని నిలదీయట్లేదు, ప్రభుత్వం గురించి మాట్లాడట్లే. అంటే మీకు మీ రాజకీయ పంతాల ముఖ్యం అంటే రాజకీయ పంతాలే ముఖ్యమనే పద్ధతిలో ఉంది. వెళ్ళే దమ్ము లేకుంటే రాజీనామా చేయాలి. మీరు కూడా ఒక ప్రతిపక్ష పార్టీ అధ్యక్షురాలుగా ప్రజల గురించి మాట్లాడే దమ్ము లేకపోతే, ప్రజల గురించి మాట్లాడాలని చిత్తశుద్ధి లేకపోతే రాజీనామా చేయండి పీసీ అధ్యక్షురాలుగా. ఎందుకు మీకు? ఒక పొలిటికల్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలంటే ప్రజల గురించి మాట్లాడాలి, ప్రజల కోణం ఉండాలి. కానీ మీకు ఆ కోణం లేనప్పుడు, మీకు ఆ ధైర్యం లేనప్పుడు, చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వాన్ని విమర్శించే ధైర్యము, ఆ సాహసం లేనప్పుడు, మనసులో అది లేనప్పుడు, ప్రజల గురించి మాట్లాడే అవకాశమే లేనప్పుడు మీకెందుకు పదవులు మరి మీకు కూడా అనేది ప్రజలు ఇవాళ మాట్లాడుకున్న పరిస్థితి.